హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఎస్బీఐ. రీసెంట్గా అందరు నాకు సిలాగిజమ్స్ మీద డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఐ లైక్ టు మేక్ ఏ వీడియో ఆన్ సిలాగిజమ్స్. ఫస్ట్ వన్, మనం సిలాగిజమ్స్లో మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్స్ వేసుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్లో వెన్ డయాగ్రామ్స్ వేసుకోవడానికి మనకు ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఉంటాయంటే, సమ్ కేస్ తోటి ఒకటి ఉంటుంది, ఆల్ కేస్తో ఉంటాయి, థర్డ్ వన్ నో తోటి ఉంటుంది, ఫోర్త్ వన్ ఓన్లీ ఎ ఫ్యూ ఉంటాయి, ఫిఫ్త్ది ఓన్లీ. వీటితో మాత్రం మనం వెన్ డయాగ్రామ్స్ వేయడం నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ వన్, సమ్ ఏఆర్బి అని ఉన్నది అనుకోండి. సమ్ ఏఆర్బి అని ఇచ్చాడంటే మనం వెన్ డయాగ్రామ్ ఎలా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఏఆర్బి అన్నాడంటే వెన్ డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి. నో ఏఆర్బి అంటే మనం వెన్ డయాగ్రామ్ ఇలా వేసుకుంటాం. ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఆర్ బి, దీనికి అర్థం ఏంటంటే సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ నాట్ బి అని అర్థం అనమాట. సో వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సమ్ ఏ ఆర్ బి ఇలా రిప్రజెంట్ చేసి, సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ షేరింగ్ విత్ బి అన్నట్లు ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే మనం ప్రతిసారి ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ ఏ ఆర్బి అని అడిగాడంటే దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే ఆల్ బి ఆర్ ఏ అన్నట్లు రిప్రజెంట్ చేయాలన్నమాట వెన్ డయాగ్రామ్లోని. అంటే ఆల్ బి ఆర్ ఏ ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. బట్ we mark this as brighter because B doesn't share anything with any other thing except A. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ ఏ ఆర్ సి అని వేరేగా స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇలాగా వేసుకుంటాం కదా డయాగ్రామ్. ఇప్పుడు బి సితో షేర్ అవుతుందా అని అడిగాడంటే బి డజంట్ షేర్ విత్ ఏ, ఎందుకంటే ఓన్లీ ఏ ఆర్ బి అన్నాడు అంటే ఏతో మాత్రమే బి షేర్ చేసుకుంటుందని. సో దిస్ బి డజంట్ షేర్ ఎనీథింగ్ విత్ దిస్ సి. సో మనం ఇలాగ ఎప్పుడైనా ఓన్లీ ఏ ఆర్ బి అన్నప్పుడు బీని లోపల వేసుకొని ఆ బీని కొంచెం బ్రైట్గా డార్క్గా ఫిక్స్ చేసుకుంటే మనకి అర్థంగా గుర్తుంచుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ బి వేరే దాంతో షేర్ అవ్వకుండా ఉంటుందని. నౌ దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. స్టేట్మెంట్కి వెన్ డయాగ్రామ్స్ వేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ అయ్యింది, కన్క్లూజన్స్కి వద్దాం. కన్క్లూజన్స్లోని మనం ముందు బేసిక్ కన్క్లూజన్స్ చూద్దాం. బేసిక్ కన్క్లూజన్స్ ఏంటంటే ఉంటాయంటే సమ్ ఉంటుంది అండ్ ఆల్. ఇవి బేసిక్ కన్క్లూజన్స్ అనమాట. సమ్ అంటే నేను ఆల్రెడీ వెన్ డయాగ్రామ్లోని చెప్పాను కదా, సమ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటాయని చెప్పాను. సమ్ అంటే ఇలా ఉంటేనే సమ్ అవుతుందా, నేను ఒక వెన్ డయాగ్రామ్ గీస్తాను, అందులోని అది సమ్ అవుతుందో లేదు చూద్దాం. సమ్ ఏఆర్బి అని అడిగాడు అనుకోండి కన్క్లూజన్స్లోని, ఈ డయాగ్రామ్లోని సమ్ ఏఆర్బి అనేది అవుతుందా లేదా. సమ్ ఏఆర్బి అంటే అర్థం ఏంటి, సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ షేరింగ్ విత్ బి. ఇక్కడ మన వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్న దాంట్లోని సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ షేరింగ్ విత్ బి, ఎస్ కదా, ట్రూ కదా. సో దట్ ఈస్ ట్రూ. అంటే మనం వెన్ డయాగ్రామ్లోని ఎలా చేసుకున్నా కూడా సమ్ పాసిబిలిటీ అవుతుంది అనమాట, సమ్ అవుతుంది అనమాట. పాసిబిలిటీస్ గట్టి ఎప్పుడు మనం ఇందులో చెక్ చేయకూడదు, ఓన్లీ డైరెక్ట్గానే చెక్ చేసుకోవాలి. వెన్ డయాగ్రామ్ ఎలా ఉన్నదంటే ట్రూ అనమాట. ఓన్లీ ఇది మాత్రమే ఉంటుందా, ఇంకోటి కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ లోపల ఏ ఉంది కానీ లోపల బి పెట్టుకొని బయటన ఏ ఉంచుకున్నాం. ఇప్పుడు కూడా చెక్ చేయండి, సమ్ ఏఆర్బి సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ షేరింగ్ విత్ బి అవుతుంది కదా. సో ఇది కూడా అవుతుంది. అంటే మనకి వెన్ డయాగ్రామ్లోని ఎప్పుడైనా ఈ మూడు టైపుల్లోని కానీ కనపడి ఉండి
సమ్ ఏఆర్బి అంటే ట్రూ అవుతాయి అనమాట. ఇంకా ఏదైనా విధంగా ఉన్నాయి అనుకోండి, సమ్ ఇలా ఉన్నదనుకోండి, ఒకవేళ వెన్ డయాగ్రామ్లో కానీ ఏమైనా ఇలాగా ఉన్నదంటే ఇది ఇంకెప్పుడు పాసిబుల్ అవ్వదు. ఆర్ఎల్స్ ఇలాగేవో ఉన్నాయి, ఇక్కడ సి అనేది ఉంది, ఏ టు సి నాట్ అని చెప్పాడు, ఇలా ఉన్నదనుకోండి. ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ఈ విధంగా డయాగ్రామ్ కనపడలేదు కాబట్టి సమ్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్ అనమాట. ఇప్పుడు ఆల్ టైప్లను చూద్దాం. ఆల్ టైప్ అంటే మనం ఏ రాసాం, ఆల్ ఏ ఆర్ బి అని ఇలా రాసుకోవచ్చు. మన ఆల్ కేస్కి ఓన్లీ స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ ఇలా ఉంటేనే ట్రూ అవుతుంది అనమాట, అదర్వైజ్ ఇట్ విల్ బి ఫాల్స్. ఇది బేసిక్ కన్క్లూజన్స్ సమ్ అండ్ ఆల్. ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. ఇప్పుడు ఒక వెన్ డయాగ్రామ్ వేస్తాను, స్టేట్మెంట్స్, ఒక వెన్ డయాగ్రామ్ స్టేట్మెంట్స్ తోటి వేసాను అనుకోండి, ఇలాగ అనుకోండి. సమ్ సి బి డి ఆల్ ఏ ఆర్ ఈ, ఇలాగ ఒక వెన్ డయాగ్రామ్ స్టేట్మెంట్స్ ద్వారా గీసాను అనుకోండి. ఇప్పుడు కన్క్లూజన్స్లోని సమ్ ఏ ఆర్ బి అని అడిగాడు అనుకోండి, మనం ఏం చెక్ చేయాలి, మన స్టేట్మెంట్లోని స్టేట్మెంట్ వెన్ డయాగ్రాము ఈ మూడు పాసిబిలిటీ లాగా, ఈ మూడు విధంగా ఉన్నదా లేదో చెక్ చేయాలి. ఏ అనేది బితో షేర్ చేయాలి, ఇక్కడ షేర్ చేయట్లేదు, ఇది అవ్వలేదు. ఆల్ ఏ అనేది బి లాగా షేర్ అవుతుందో లేదో చెక్ చేయాలి, అది లేదు. బి ఆల్ బి అనేది ఏ అవుతుందా, అలా లేదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సెకండ్ వన్, సమ్ ఏ ఆర్ డి. ఇప్పుడు చెక్ చేయండి, ఏ డి తోటి షేర్ చేసే విధంగా ఉండాలి, డి తోటి ఏ షేర్ చేస్తున్నట్లు చూడండి. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ లాగా ఉంది. సో దిస్ ఈజ్ ట్రూ. సమ్ ఏ ఆర్ ఈ, సమ్ ఏ ఆర్ ఈ అన్నప్పుడు చూడండి, ఏ అనేది ఈ తోటి, అంటే ఈ డయాగ్రామ్లో ఉంది చూసారా, ఇది ఈ అనుకోండి, ఆల్ ఏ ఆర్ ఈ టైప్లో ఉండి సమ్ ఏ ఆర్ ఈ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ, మన ఈ డయాగ్రామ్ లాగా ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఫోర్త్ చూద్దాం ఒకటి కన్క్లూజన్. సమ్ సి ఆర్ బి అవుతుందో లేదో చూద్దాం. సమ్ పార్ట్ ఆఫ్ బి ఈ షేరింగ్ విత్ సి, అంటే ఈ డయాగ్రామ్ లాగా ఉంది. సో ఇట్ ఈస్ ట్రూ. ఫిఫ్త్ది, సమ్ డి ఆర్ సి అని రాద్దాం. డి అనేది సితో షేర్ చేసుకోవడానికి డైరెక్ట్గా మనకి ఈ విధంగా ఎక్కడ కనపడలేదు. సో ఇట్ ఈస్ ఫాల్స్. దిస్ ఈజ్ సమ్ కేస్ అనమాట. ఇప్పుడు ఆల్ కేసులో కూడా సేమ్ ఇలాగే చెక్ చేసాం అనుకోండి. ఆల్ ఏఆర్ఈ, ఫస్ట్ క్వశ్చన్ ఆల్ ఏఆర్ఈ అన్నాడు అనుకోండి, చూడండి ఆల్ ఏఆర్ఈ, సో ఇది ట్రూ అవుతుంది అనమాట. సెకండ్ అది ఆల్ ఏఆర్ డి అన్నాడు అనుకోండి, ఆల్ ఏ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ డి లేదు, సో ఫాల్స్ అనమాట. థర్డ్ వన్, ఆల్ సి ఆర్ బి అన్నాడు అనుకోండి, మనకి సి టోటల్గా బి లోపల ఉండాలి, కానీ ఇక్కడ షేరింగ్లో ఉంది తప్ప ఈ విధంగా లేదు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. సో ఇప్పటివరకు బేసిక్ కన్క్లూజన్స్ సమ్ ఆల్ కంప్లీట్ అయిపోయాయి. కన్క్లూజన్స్లో నెక్స్ట్ ఏంటి వస్తాయంటే, నో కనపడుతుంది, నో బి ఈజ్ డి అని కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ ఎలా ఉన్నది అనుకోండి, అలా సంథింగ్ ఏదో వెన్ డయాగ్రామ్ ఉన్నది, మనకి కన్క్లూజన్ నో బి ఈజ్ డి అని ఇచ్చాడంటే మనం ఒక పాసిబిలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. పాసిబిలిటీ ఏం చెక్ చేయాల్సి ఉంటుందంటే సమ్ బి ఆర్ డి అవుతాయో లేదా అనేది పాసిబిలిటీ చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఇది చెక్ చేయాలని చెప్పాను కదా, సమ్ బి ఆర్ డి అవుతుందో లేదో చూద్దాం. మనం పాసిబిలిటీ చెక్ చేయాలంటే ఎలా చేయాలి? సేమ్ టు సేమ్ వెన్ డయాగ్రామ్ ఇలాగే ఉండాలి, ఇదే ప్రాసెస్ లాగా ఉండాలి, బట్ షేరింగ్ బి విత్ డి అనమాట. ఏ డి సి, షీ డజంట్ షేర్ విత్ బి. ఓకే, మనం పాసిబుల్ డయాగ్రామ్ ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు చూసారా, సమ్ పార్ట్ ఆఫ్ బి ఆర్ డి అనేది పాసిబిలిటీ అవుతుంది. పాసిబిలిటీ అయ్యింది కాబట్టి సో అవర్ నో కన్క్లూజన్ ఈజ్ ఫాల్స్ హియర్. ఇంకో డయాగ్రామ్ వేద్దాం, వెన్ డయాగ్రామ్. ఇది స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ అనుకోండి. ఇది డి, డి లోపల బి ఉన్నాయి, డి షేరింగ్ విత్ సి. ఇప్పుడు నో బి ఈజ్ డి అనేది చెక్ చేద్దాం. ఏం చెక్ చేయాలని చెప్పాను స్టార్టింగ్? సమ్ బి ఆర్ డి పాసిబిలిటీ అవుతుందో లేదో చూద్దాం. సమ్ బి ఆర్ డి పాసిబిలిటీ అంటే మనకు ఆల్రెడీ బి షేరింగ్ విత్ డి, సో మళ్ళీ ఇది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఇంకో వెన్ డయాగ్రామ్ వేద్దాం. సమ్ ఏ ఆర్ బి, నో బి ఈజ్ ఈ, నో బి ఈజ్ సి, ఆల్ డి ఈజ్ సి. ఇలాగ ఇచ్చాడు అనుకోండి, ఒక వెన్ డయాగ్రామ్ ఇలా ఉంది స్టేట్మెంట్లోనే. ఇప్పుడు చూద్దాం. నో బి ఈజ్ డి అంటే మనం ఫస్ట్ చెక్ చేయాలన్నాను. సమ్ బి ఆర్ డి పాసిబిలిటీ చెక్ చేయాలి. సమ్ బి ఆర్ డి తో పాసిబిలిటీ అవుతుందా? మామూలుగా బి అనేది షీ తోటే షేర్ చేయలేను, బి అనేది డి తోటి ఎలా షేర్ చేసుకుంటుంది? సో ఈ పాసిబిలిటీ అవ్వదు. ఈ పాసిబిలిటీ అవ్వలేదు కాబట్టి అవర్ స్టేట్మెంట్, అవర్ కన్క్లూజన్ నో బి ఈజ్ డి ఈజ్ ట్రూ. ఇప్పుడు మనం పాసిబిలిటీ చెక్ చేయడం గురించి చెప్పాం. పాసిబిలిటీ అంటే అసలు ఏం చేయాలి? మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ ఉంటుంది కదా, స్టేట్మెంట్ యొక్క వెన్ డయాగ్రామ్, స్టేట్మెంట్స్ వస్తారు కదా, ఆ స్టేట్మెంట్స్కి సేమ్ టు సేమ్ వెన్ డయాగ్రామ్ క్రియేట్ చేయాలి విత్ పాసిబిలిటీ తోటి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెన్ డయాగ్రామ్ ఇలా ఉన్నది అనుకోండి, మనం ఇదే వెన్ డయాగ్రామ్ని ఇంకో పాసిబుల్ వెన్ డయాగ్రామ్గా ఇలా కూడా చేసుకోవచ్చు. బి ఈజ్ నాట్ షేరింగ్ విత్ సి. ఈ వెన్ డయాగ్రామ్ని మనం ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ అవర్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారంగా అయితే వెన్ డయాగ్రామ్ ఎలా ఉండాలి, మన పాసిబిలిటీలో చెక్ చేసినప్పుడు కూడా సేమ్ స్టేట్మెంట్ ప్రకారంగా గీసుకుంటే వెన్ డయాగ్రామ్ పాసిబిలిటీలోనే ఇలా వస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ పాసిబిలిటీ. ఇది పాసిబిలిటీ చెక్ చేయడం అనమాట. అది ఇప్పటి వరకు మనం సమ్, ఆల్, నో, పాసిబిలిటీ ఇవి చెక్ చేసాం. ఇప్పుడు సమ్ నాట్, ఆల్ నాట్, నెవర్, కెన్ నెవర్ ఇవన్నీ వస్తాయి అనమాట కన్క్లూజన్స్లోని. మనం ఈ కన్క్లూజన్ వచ్చినప్పుడల్లా మనం ఏం చెక్ చేయాలంటే, ఒకవేళ కన్క్లూజన్లోని సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చిన ప్రతిసారి, అంటే చూడండి సమ్ నాట్, ఆల్ నాట్, నెవర్ అని ఇచ్చిన, కెన్ నెవర్, ఇవి ఏవి ఇచ్చినా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆల్ ఏ ఆర్ బి ట్రూ కాదో చెక్ చేయాలన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అవర్ కన్క్లూజన్ ఈజ్ ఫాల్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అవర్ కన్క్లూజన్ ఈజ్ ట్రూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ ఏదైనా ఇలా ఉన్నది అనుకుందాం. కన్క్లూజన్ ఏమో సమ్ సి ఆర్ నాట్ ఏ అని ఇస్తే మనం ఏం చెక్ చేయాలని చెప్పాను? ఆల్ ఏఆర్బి అని టైప్లో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఆల్ సి ఆర్ ఏ చెక్ చేయాలన్నమాట. ఆల్ సి అది పాసిబిలిటీ చెక్ చేయాలి, ఇక్కడ పాసిబిలిటీని చెక్ చేయాలన్నమాట. ఆల్ సి ఆర్ పాసిబిలిటీ టు షేర్ విత్ ఏ అంటే అవ్వదు కదా మనకి. ఆల్ సి అని తీసుకొచ్చి ఏ లోపల పెట్టలేము.
ఎందుకంటే ఏ అనేది అదే సి అనేది బితో షేరింగ్ చేసుకుంటుంది, కానీ మన ఏ అనేది బితో షేర్ చేసుకోకూడదు. ఇఫ్ వి టేక్ ఆల్ సి అండ్ పుట్టింగ్ ఇన్ సైడ్ ద సి, సమ్ పార్ట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో కమింగ్. సో అవర్ పాసిబుల్ డయాగ్రామ్ అవ్వదు. సో ఆల్ సి ఆర్ ఏ అవ్వదు. సో అవర్ కన్క్లూజన్ సి సమ్ సి ఆర్ నాట్ ఏ ఈజ్ ట్రూ అనమాట ఇక్కడ. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డయాగ్రామ్ ఎలా ఉన్నది అనుకోండి, మనం దీన్ని సమ్ కన్క్లూజన్ ఏమో సమ్ సిఆర్ నాట్ ఏ అని ఇచ్చాడు. సమ్ సిఆర్ నాట్ ఏ అని ఇచ్చినప్పుడు మనం మనం పాసిబిలిటీ ఏం చెక్ చేయాలని చెప్పాను, ఆల్ సిఆర్ ఏ అనేది చెక్ చేసుకోవాలి. ఆల్ సిఆర్ ఏ అని చెక్ చేసుకోవాలి, అది పాసిబిలిటీ చెక్ చేయాలి. అంటే మన ఈ వెన్ డయాగ్రామ్ని ఈ విధంగా వేసుకోవచ్చు కదా, ఆల్ సి ఆర్ ఇన్ ఏ అండ్ ఏ డజంట్ షేర్ విత్ బి, బి డజంట్ షేర్ విత్ సి. ఓకే, సో మన పాసిబుల్ డయాగ్రామ్ ఇలా ఉంది. అంటే ఇప్పుడు మన ఆల్ సి ఆర్ ఏ అనేది ట్రూ అయ్యింది. నేనేం చెప్పాను, ఆల్ సిఆర్ ఏ అనేది ట్రూ అయితే అవర్ కన్క్లూజన్ ఈజ్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు వరకు ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్తో మనది ఆల్మోస్ట్ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మనకున్న ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎయిదర్ ఆర్ కేస్. ఎయిదర్ ఆర్ అని ఎప్పుడు కన్క్లూజన్ వస్తుంది అంటే, అదే మన ఆన్సర్ ఎయిదర్ ఆర్ అని ఎప్పుడు వస్తాయంటే, స్టేట్మెంట్ అదే కన్క్లూజన్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్ అయ్యుండి, స్టేట్మెంట్స్లో అదే కన్క్లూజన్స్లో ఇచ్చినవి సమ్ సంథింగ్ నో అండ్ దిస్, ఒకవేళ సమ్ ఏ ఆర్ బి అని ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి నో ఏ ఆర్ బి అని ఇచ్చాడంటే ఇది ఫాల్స్ అయ్యింది. ఇలా ఉన్నప్పుడు చూసారా, ఏ అంటే ఏ ఉన్నది, బి అంటే బి ఉన్నది. ఇలాంటప్పుడు దిస్ ఈజ్ ఎయిదర్ ఆర్ కేస్ అనమాట. అది ఎప్పుడు సమ్కి నోకి. సఫిక్స్ అండ్ ప్రిఫిక్సెస్ ఇవి సేమ్ టు సేమ్ ఉన్నప్పుడు ఎయిదర్ ఆర్ కేసెస్ వస్తాయి. బోత్ ఆర్ ఫాల్స్ అవ్వాలి అనమాట. బోత్ ఫాల్స్ అయ్యింది, సమ్ నో ఉంటే ఎయిదర్ ఆర్. సమ్ నోలోని ఓన్లీ ఏ కింద ఏ వచ్చినప్పుడే కాదు, నో బిఆర్ ఏ ఇలా ఉన్నా కూడా ఎయిదర్ ఆర్ అనమాట. మిగతా కేసెస్కి ఇలాగ ఉండదు అనమాట. మిగతా కేసెస్ అంటే సమ్ సమ్ నాట్ అంటే ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్లో ఉండాలి, ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్లో ఉండాలి, అదే నెగిటివ్ కన్క్లూజన్స్లో ఉండాలి. అండ్ బోత్ ఆర్ ఫాల్స్ అయ్యి ఉంటే అప్పుడు ఎయిదర్ ఆర్ కేసు వస్తాయి అనమాట. ఓకే, ఆల్ సమ్ నాట్. కానీ ఇక్కడ మాత్రం ఈ స్టేట్మెంట్స్ ఈ కన్క్లూజన్స్కి పైన ఏటి ఉన్నాయో కింద కూడా సఫిక్సెస్ అవే ఉండాలి, సేమ్ టు సేమ్ ఉండాలి. ఆపోజిట్గా ఉంటే ఫాల్స్ అనమాట. అప్పుడు ఎయిదర్ ఆర్ రాదు, నేదర్ ఆర్ అవుతాయి అవి. ఓకే, ఇక్కడ కూడా ఏ అని ఇక్కడ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ బి ఉంటే ఇక్కడ బి అనే ఉండాలి. అప్పుడు ఎయిదర్ ఆర్ కేసెస్ అవుతాయి. ఇంకా మనకి ఇది ఎయిదర్ ఆర్ అవ్వదు అనమాట. ఆల్ నో ఇది ఎయిదర్ ఆర్ అవ్వదు, నెయిదర్ నారే అవుతాయి ఇవి. ఓకే, బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ సిలాజిజమ్స్ టాపిక్. ఇక ఎగ్జాంపుల్స్ తోటి చూసుకుందాం.